హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఆలు బఠానీ చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఇలా 1 కప్పు బఠానీలను 10 to 12 అవర్స్ పాటు నానబెట్టుకొని అందులోనే మీడియం సైజ్ ఆలూని కట్ చేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా బఠానీలు మెత్తగా వచ్చినప్పుడు చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లైట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావలసిన మసాలా పొడులు: పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం బరకగా ఉన్న టమోటా ప్యూరీ, అలాగే బరకగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకుందాం. ఇలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని 1 సెకండ్ పాటు కలిపి అందులోనే మనం బరకగా చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత టమోటా కూడా వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా పొడులు కూడా ఇందులో వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం స్మాష్ చేసుకున్న ఈ టమోటా, బఠానీ మొత్తం వేసి ఒక 10 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 కప్పుల వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ వరకు ఉడికించుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మట్టి పాత్రలో చేయడం వలన టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా టమోటా, కొద్దిగా మిక్చర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకుంటే మనకు స్ట్రీట్ స్టైల్ చాట్ అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.